सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి పెరుగుదాం, కలిసిమెలిసి పెంచిన మంచిని నలుగురికి పంచుదాం, కలిసిమెలిసి కలతలు లేక జీవించుదామని దీని సారాంశం. ఇది 4 ఉపనిషత్తుల్లో ఉన్న శాంతి మంత్రం. ఈనాటి కార్యక్రమంకి వచ్చేసిన అతిథులందరికీ స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. నేనెవరు, ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టాము, దీని ఉద్దేశం ఏంటి, గమ్యం ఏంటి అని ఉపోద్ఘాతాన్ని ఇచ్చి కార్యక్రమం మొదలు పెడతాం. నా పేరు సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్. స్వగ్రామం సంతనూతలపాడు, ప్రకాశం జిల్లా. 44 సంవత్సరాల క్రితం, 4 దశాబ్దాల క్రితం, 40 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళటం జరిగింది. అమెరికన్ నేవీలో 6 ఏళ్ళు మెడికల్ ఆఫీసర్గా పనిచేయటం, 26 ఏళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్లో, 8 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో టీచర్గాను పనిచేయటం జరిగింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో రామకృష్ణ మిషన్లోను, చిన్మయ మిషన్లోను, 1989 నుంచి సత్యసాయి ఆర్గనైజేషన్లోనూ పనిచేయటం జరిగింది. ఎన్నో అవకాశాలు నాకు వచ్చినాయి. సేవా అవకాశాల్లో 1985 నుంచి 87 దాకా తానా అధ్యక్షునిగాను, తర్వాత ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ ఫౌండింగ్ చైర్మన్గా గాను, తర్వాత ఎన్ఆర్ఐ ఫోరం ఇన్ లాస్ ఏంజలస్ ఫౌండింగ్ చైర్మన్గాను ఎన్నో అవకాశాలు నాకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. నాకు ఒక అలవాటు ఉంది, అందరూ చేసే కార్యక్రమాలు అందరినీ చేయనిస్తాను, అందులో ఏలు పెట్టను. చేయగలిగితే సహాయం చేస్తాను. కానీ మన సంఘ అవసరాలని అప్పుడప్పుడు బేరీజు వేసుకొని ఆ అవసరాలని తీర్చే దిశగా కొత్తగా ప్రోగ్రామ్స్ మొదలు పెడతాం నాకు ఎప్పుడూ అలవాటు. ఈ అలవాటుతోటే 2014 ఈ సంవత్సరంలో మన సంఘపు యొక్క అవసరాలు ఏమిటి అని ఆలోచిస్తే నాకు 3 అవసరాలు గోచరించినాయి. ఒకటి, నానాటికి కలతలతోటి విడాకుల తాకిడికి తట్టుకోలేక చిన్నాభిన్నం అయిపోతున్న వివాహ వ్యవస్థ. రెండోది, డిప్రెషన్ అనే మహంకాళి ఇండియాలో చాలా తక్కువ రికగ్నిషన్ ఉండి తక్కువ ట్రీట్మెంట్ తీసుకోబడి చాలామంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ చేసుకున్న ఆత్మహత్యల్ని మనం రాజకీయ పరంగా ఉద్దేశించి ఇంకా ఎంతోమంది మనం అనుకోకుండానే యువకుల ఆత్మహత్యల్ని ప్రోత్సహించే పరిస్థితి ఏర్పడుతుంది. దానికి అవగాహన తీసుకొద్దామని చెప్పి. మూడవది, మచ్చలేని మాణిక్యం సనాతన ధర్మం. ఏ ధర్మం అయితే సంస్కరింపబడి పునరుద్ధరింపబడుతుందో అన్ని ధర్మాలకి ఊతనిచ్చే ధర్మం సనాతన ధర్మం. అటువంటి సనాతన ధర్మంలో ఏకైక మచ్చ కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ ఒకప్పుడు మనకు సంఘంలో ఉపయోగపడిన కొండను ఈనాడు రోజు రోజుకి మన భారతీయతను ఎంతో కులం పేరు మీద డివైడ్ అవుతూ ఉంది. ఇట్లా భారతీయ సంఘం ఎంతో ఈ కుల వ్యవస్థతోటి డివైడ్ అవుతుందని దీన్ని ఉద్దేశించి ఆగస్టులో వీ బిలాంగ్ టు వన్ క్యాస్ట్, ద క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అనే శీర్షిక మీద
మనమంతా ఒకే కులం, మానవ కులం అనే శీర్షికతోటి పరిపూర్ణానంద గారి సహకారంతో ఆగస్టులో ఇక్కడ ఒక పెద్ద సభ ఏర్పాటు చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి. సో లెట్ us come back to today's program, మ్యారేజ్ ఎన్హాన్స్మెంట్ ఎడ్యుకేషన్ సెమినార్, వివాహ వికాస విజ్ఞాన సదస్సు. ఇది ఎలా బిగిన్ అయింది? ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ విడాకుల తాకిడి ఎక్కువ ఉన్న దేశం అమెరికా. ప్రతి 2 వివాహాల్లో ఒక వివాహం విడాకులతోటి ఎండ్ అవుతుంది. ఇది గమనించి ఆ దేశ అధ్యక్షులైన బిల్ క్లింటన్ ఇది ఎట్లయినా సంరక్షించాలి అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇచ్చి యూనివర్సిటీస్లో కరికులం డెవలప్ చేయమని చెప్పటం జరిగింది. అటువంటి కరికులం కాన్సస్ స్టేట్ యూనివర్సిటీ అనేది ఒక కరికులం డెవలప్ చేసి ఆ కరికులం ఫ్రీగా అందరికీ ఇవ్వటం జరుగుతుంది. ఆ కరికులంని చాలా స్టేట్స్ మ్యాండేట్ చేసినాయి. అంటే అమెరికాలో టెక్సస్లో పెళ్ళి చేసుకోవాలంటే ఇటువంటి సదస్సుని అటెండ్ కావాలి. అటెండ్ అయ్యి రోజంతా కూర్చుంటే వాళ్ళకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఒక్క విషయం ఆలోచించండి, బోడి బిఏ డిగ్రీకి 3 ఏళ్ళు, ఎంఏ డిగ్రీకి 5 ఏళ్ళు మనం కాలం వెచ్చించి ఎంతో ప్రయాస కోర్చి పట్టభద్రులం అవుతున్నాం. కానీ వివాహ వ్యవస్థ జీవితకాలం మనతోటి ఉండే సహధర్మచారిని, జీవితకాలం ప్రయాణం కలిసి సాగించే ప్రయాణమైన వివాహ వ్యవస్థను గురించి తెలుసుకోవటానికి పట్టుమని 1 గంట కూడా మనం వెచ్చించలేకపోతున్నాము. తెలుసుకోవడానికి అవకాశాలు కూడా లేవు. మన బామ్మలో తాతలో ఇంతకు ఉన్న కుటుంబంలో ఉన్నవాళ్ళు, చెప్పగలిగే వాళ్ళు, వినేవాళ్ళు ఈరోజు కరువైపోతున్నారు. సో అక్కడ తయారు చేసిన కాన్సస్ స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసిన కపుల్ స్టాక్ అనే ప్రోగ్రామ్ని తీసుకొని దాన్ని మన భారతీయ సంస్కృతికి అనుగుణంగా నేను ఈ పాఠ్య ప్రణాళికను తయారు చేయడం జరిగింది. చేసి మొట్టమొదట 50 మందితోటి ఇర్వింగ్ అనే పట్టణంలో లైబ్రరీలో 50 మంది కపుల్స్ తోటి ప్రయోగం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళు ఇచ్చిన సలహాలని ఇనుముడింపు చేసుకుని మళ్ళీ ప్రోగ్రామ్ని డెవలప్ చేయటం జరిగింది. అది తానాలో ఇది మొట్టమొదటిసారి 4 గంటల సదస్సును నిర్వహించడం జరిగింది మొన్న 2013లో. ఆ సదస్సుకి 500 మంది అటెండ్ అయ్యారు. ఇక్కడ కంటే ఎక్కువ మంది అటెండ్ అయ్యారు తానాలో. మొట్టమొదట మాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇటువంటి సదస్సు మీరు నిర్వహిస్తున్నారు, ఈ నిర్వహించిన సదస్సుకి ఎవరు వస్తారు అనేది అక్కడ కూడా క్వశ్చన్ అయింది. క్వశ్చన్ అయ్యి 100 మంది పట్టే రూమ్ ఇస్తామన్నారు. కాదు, ఇది అంతకంటే ఎక్కువ మంది కావాలని నేనే పట్టుబట్టి పెద్ద రూమ్ తీసుకుంటే హాల్ అంతా నిండిపోయింది, 500 మందితోటి కిక్కిరిసిపోయింది. ఎనీవే అక్కడ కూడా కొన్ని పాఠాలు నేర్చుకొని ఆ పాఠాలను కూడా ఇందులో పొందుపరుచుకొని ఇక్కడ హైదరాబాద్లో ఈ సదస్సు నిర్వహించాలని అనుకోవటం జరిగింది. ఈ సదస్సు ఈ ఒక్క సదస్సుతోటే కాదు, ఇది ఓన్లీ పరిచయం మాత్రమే. ఇటువంటి సదస్సు ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి పట్టణంలోనూ జరగాలని నా ఆకాంక్ష. మన ఆధ్యాత్మికతను అంతా రంగరించి వడపోసి ఒక్క మాటలో చెప్పాలంటే అది గ్రాటిట్యూడ్, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, వీటన్నిటిలో ఉన్న సారం గ్రాటిట్యూడ్. సో ఈ సదస్సు నిర్వహించటానికి చివరికి మామూలుగా అయితే చివరిలో చెప్తారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అది చివరి అంశం కాదు, నాకు ప్రప్రథమ అంశం
గ్రాటిట్యూడ్ అండ్ వోట్ ఆఫ్ థ్యాంక్స్. నాకు సహకరించిన వంశీ సంస్థకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అడగంగానే ఎంతో విలువైన సమయాన్ని, వీళ్ళంతా ప్రొఫెషనల్ స్పీకర్స్, వాళ్ళు రోజుకి 20,000 నుంచి 30,000 దాకా వసూలు చేస్తారు ఏది స్పీకర్గా రమ్మంటే. అటువంటి వాళ్ళు పిలవంగానే కాదనకుండా సంతోషంగా ఉత్సాహంగా వచ్చి ఈ సదస్సులో పాల్గొంటున్నందుకు వాళ్ళందరికీ నా నమస్కృతులు. పొద్దున్నే 9ంటికి సెలవు రోజున లేచి కాలకృత్యాలు తీసుకొని ఇటువంటి సభకు రావటం చాలా కష్టమని నాకు తెలుసు. నేను సభ నిర్వహిస్తున్నాను కాబట్టి నేను వచ్చాను. నేను కూడా ప్రేక్షకుడిని అయితే ఆలస్యంగా వచ్చేవాడినేమో. సో ఎందుకు చేస్తున్నాము ఇదని చెప్తాం. వీటిలో ఉన్న పాఠ్యాంశాన్ని గురించి ఒక మాట మాట్లాడుకుందాం. ఈ పాఠ్యాంశాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు లెర్నింగ్ హ్యాస్ టు బిగిన్ విత్ అన్లెర్నింగ్ అన్నారు. అంటే మంచి విషయాలు నేర్చుకోవాలంటే మనలో ఉన్న అపార్థాలని ముందర తొలగించుకోవాలి. మంచి నీరు రావాలంటే పాత్రను కడిగి అందులో ఉన్న అపరిశుద్ధాన్ని బయటికి పోనిచ్చి కడిగి అందులో మంచి నీళ్లు నింపాలి. అదే రకంగా ఈ ప్రజెంటేషన్స్ కూడా అదే విధంగా ఉంటుంది. ఫస్ట్ మీకు ఏమైనటువంటి వివాహం అంటే ఏంటి అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, దానికి మీరు రెస్పాండ్ కండి. హౌ మెనీ హియర్ ఫీల్ దట్ కంపాటిబిలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ మ్యారేజ్? అనుకూలతే చాలా ముఖ్యమని ఎంతమంది సభికులు భావిస్తున్నారు? దిస్ ఈజ్ వెరీ కామన్. ఎందుకంటే మన యుక్త వయస్కుల్ని అడిగితే ఎటువంటి భర్త భార్య కావాలంటే నాకు అనుకూల పరుడు కానీ అనుకూలవతి అయిన పార్ట్నర్ కావాలని కోరుకోవటం చాలా సహజం. కానీ నిజమేంటో తెలుసుకుందాం. అది నిజమా కాదా? అనుకూలం అనేది ఒక మిత్, భ్రమ. కంపాటబిలిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ మ్యారేజ్ అనుకోవటం ఒక భ్రమ. ఎందుకంటే ఒక తల్లి బిడ్డలు ఇద్దరు ఒకటే రకంగా ఆలోచించరు, విభిన్న మనస్తత్వాలు ఉంటాయి. కానీ పెళ్ళికి ముందర కలిసి తిరిగేటప్పుడు ఎదుటి వాళ్ళలో మంచే చూస్తాం. అందుకని అందరూ మంచిగానే కనపడతారు, అందరూ కంపాటబిలిటీ ఉన్నట్లే కనపడతారు. దగ్గరికి చేరిన తర్వాత దూరపు కొండలు నునుపు అంటారు, దగ్గరికి పోతే కానీ నిజస్వరూపం బయటపడదు. సో వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, కంపాటబిలిటీయా కాదా అనేది. ఇన్కంపాటబిలిటీ ఈజ్ ద లా ఆఫ్ నేచర్. ఇద్దరు మనుషుల దగ్గర అయితే వాళ్ళ మనస్తత్వాలు కొంచెం తేడా ఉంటాయి. ఈ తేడా ఉన్న మనస్తత్వాల్ని సో ఇట్ ఈస్ నాట్ వాట్ ఈజ్ రియాలిటీ, నిజమేమిటి అని ఆలోచిద్దాం. ప్రతికూలత లా ఆఫ్ నేచర్ అంటే విభిన్న మనస్తత్వాలు ప్రకృతి సహజం. ఇటువంటి ప్రతికూలతని చాకచక్యంగా ఎలా అనుకూలతగా చేసుకునే వాళ్ళ నైపుణ్యం మీద వివాహ సంస్థ ఎంత సక్సెస్ఫుల్గా రన్ అయ్యేది ఆధారపడి ఉంటుంది. సో మళ్ళీ కంపాటబిలిటీ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్. టూ పీపుల్ టెన్ టు బి ఇన్కంపాటబుల్. ఇన్కంపాటబిలిటీని కంపాటబుల్గా చాకచక్యంగా ఏ రకంగా మార్చుకుంటారో అనే నైపుణ్యం మీద వివాహం యొక్క సక్సెస్ డిపెండ్ అవుతుంది. ఇది ఒక పెద్ద వివాహ వ్యవస్థ మీద ఒక సైంటిస్ట్ అన్నమాట, జార్జ్ లెవింజర్.
what counts in making a happy marriage is not so much how compatible you are, but how you deal with your incompatibility అనేది. ఇది ఒక్క వివాహానికే కాదండి, ఇది ఒకరికొకరు సంబంధం ఉన్నది. ప్రతి విషయంలోనూ వీ డీల్ విత్ పీపుల్, అంటే మనుషులతోటి డీల్ చేయాలి. అటువంటి విషయాల్లో ఉన్న తేడాల్ని అధిగమించి సమైక్యతను ఏ రకంగా ఏర్పరచుకునే నైపుణ్యం మీద మానవ సంబంధాలు కూడా ఆధారపడి ఉన్నాయి. మీరు ఈరోజు వివాహాన్ని గురించే నేర్చుకోవటం లేదు, మానవ సంబంధాలను గురించి కూడా నేర్చుకుంటారు. ఇందులో ఉన్న పాఠ్యాంశాలే, ఇందులో ఉన్న ప్రణాళికలే మానవ సంబంధాలకు కూడా ఉపయోగపడుతుంది. డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్, ఇది మన సాంప్రదాయాల్ని, సంస్కృతిని మనసులో పెట్టుకొని నేను రాసిన నిర్వచనం. మ్యారేజ్ ఈజ్ ఎ సాక్రెడ్ యూనియన్ that brings two diverse people of opposite sex mostly together in order to travel as good friends on the journey of life towards the destination of greater humanity. వివాహం అనగా ఇద్దరు విభిన్న వ్యక్తులు కలిసి స్నేహితులుగా ప్రయాణించటం. పార్ట్నర్ అంటే ఎవరు? దేవుడిచ్చిన స్నేహితుడు. మధ్యలో స్నేహితులు వస్తుంటారు, పోతుంటారు. జీవితకాలం మనతోటి నిలబడే స్నేహితుడు మన పార్ట్నర్. బట్ గమ్యం చూడండి, మన హిందూ సంస్కృతిలో గమ్యం గ్రేటర్ హ్యుమానిటీ అండ్ డివినిటీ, అంటే సహధర్మచారులుగా కలిసి. ఇప్పుడు ఒక్కరే పోవాలంటే ఎంతో భయంగా ఉంటుంది ఉత్తరవన, కానీ ఇద్దరు కలిసిపోతే ఎంతో ధైర్యం వస్తుంది జీవితానికి. అటువంటి స్నేహం వివాహంలో దొరుకుతుంది. పర్పస్ ఆఫ్ మ్యారేజ్ మామూలుగా ఏంటి? నేను, నాది, నా చిన్న పొట్ట, నా వరకే జీవితం, ఇదే నా పరిధి అనుకునే పరిస్థితి నుంచి కోఎగ్జిస్టెన్స్ అండ్ కోఆపరేషన్ అండ్ షేరింగ్ విత్ ఈచ్ అదర్, అంటే నేను నాది నుంచి మనకి చేసే ప్రయాణం వివాహం. ఎందుకంటే బయట ప్రయాణంలో కూడా ఇది అవసరమే, కానీ వివాహ వ్యవస్థలో మనం ఇది మొట్టమొదటిసారి నేర్చుకుంటాం, నేను నాది నుంచి మనది అనేది. దెన్ ఈ ఎడ్యుకేషన్ అంటే వివాహ వికాస విజ్ఞానం ఏ రకంగా నేర్చుకున్నాము, ఎందుకు, ఎక్కడి నుంచి, వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఇట్? ఇప్పుడు నా తల్లో నుంచి వచ్చిందా లేకపోతే ఇంకొకరు ఆలోచన అదే కాకుండా ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్. చూడండి ఎంత ఓపికో. ఇది సియాటిల్ అనే పట్టణంలో ఒక లవ్ ల్యాబ్లో 15 సంవత్సరాలు 50 మంది దంపతుల్ని దంపతుల్ని 15 ఏళ్ళు ఫాలో అయ్యారు. వాళ్ళ కాన్వర్సేషన్ని మాట్లాడటం అదంతా ఆడియో టేపు, వీడియో టేపు వాళ్ళ ఒప్పందంతో చేశారు. చేసి ఏ రకంగా దంపతులు విడిపోతారో, ఏ రకంగా దంపతులు సంతోషంగా ఉంటారో, ఆ రెండిటికి వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్, ఎటువంటి నైజాలు ఉంటే విడిపోతారు, ఎటువంటి నైజాలు ఉంటే కలిసి ఉంటారు అనే దాని మీద రీసెర్చ్ చేయటం జరిగింది. ఈ రీసెర్చ్లో తేలింది ఏంటంటే, తేలిన విషయాలు మనకు కొత్త కాదు. ఎందుకంటే మన ముసలమ్మలు, మన అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు, ముత్తాతలు ఏమైతే మనకు చెప్తూ ఉన్నారో అయ్యే విషయాలని వీళ్ళని 15 ఏళ్ళు రీసెర్చ్ చేసి కనుగొన్నారు. Basis of marriage education, the difference between couples that survive and thrive in marriage and the ones that don't. వాళ్ళకి వీళ్ళకి మెయిన్గా తేడా ఏంటంటే,
సక్సెస్ఫుల్గా ఉన్న దంపతులు వివాహంలో డిఫరెన్సెస్ నార్మలు అని అనుకొని ఆ డిఫరెన్సెస్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్పి కృషి చేసేవాళ్ళు సక్సెస్ఫుల్ కపుల్. కాదు, మనలో ఉన్న వ్యతిరేకతల్ని అబ్నార్మల్ అనుకొని ఇదేదో నాకు ఒక్కళ్ళకే వచ్చింది, మిగతా వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు, వాళ్ళకి ఒకరికొకరు అన్యోన్యంగా ఉన్నారు, దూరపు కొండలు నునుపని అనుకొని అది పెద్దవి చేసుకొని కలతలు పెంచుకొని విడాకుల దాకా పోయేది రెండవ రకం. బట్ ఈ ఎడ్యుకేషన్ ఎందుకంటే ఇది నేర్చుకోగలమా అనేది ఒక క్వశ్చన్. ఇటువంటి మంచి యాటిట్యూడ్స్, బిహేవియర్స్ అండ్ యాటిట్యూడ్స్, మనస్తత్వాలు దట్ ప్రిడిక్ట్ సక్సెస్, ఇవి ఒకరికి నేర్చుకోవచ్చు. వివాహంలో ఏ స్టేజ్లో ఉన్నా కూడాను రిలేషన్షిప్ ఇటువంటివి నేర్చుకోవచ్చు. అందుకనే ఇది చేయటం, ఎందుకంటే నేర్చుకోగలటానికి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి వివాహ వికాస సదస్సుని ఏర్పాటు చేయటం జరిగింది. ఒక్కసారి ఇది చూడండి. పెళ్ళైనప్పటి నుంచి ఆహార నిష్క్రమణ వరకు 24% అంటే 1/4 ఆఫ్ ద దంపతులే హ్యాపీగా ఉంటారు అంటిల్ డెత్. అంటే 76% అంటే 3/4 ఆఫ్ దెమ్ అన్హ్యాపీ. ఇది అమెరికాలో. ఇది 50% డైవోర్స్ అయ్యి ఒక 1/3 అన్హ్యాపీలీ దే లివ్ టుగెదర్. ఎందుకంటే పిల్లలనో లేకపోతే ఇంకో వేరొక కారణాల వల్ల ఇష్టం లేకపోయినా కలిసి ఉంటారు. ఇంతే నంబర్స్ కాకపోయినా మనకు కూడా ఇదే వర్తిస్తుంది కొంతవరకు. ఇది ఎందుకు చేస్తున్నాం అనే దానికి కొన్ని కారణాలు చూడండి. ప్రపంచంలో మన దేశంలోనే కాదు అరేంజ్డ్ మ్యారేజెస్ జరిగేది. ఆఫ్రికన్ కంట్రీస్లోను సౌత్ అమెరికన్ కంట్రీస్లో కూడా అరేంజ్డ్ మ్యారేజ్ జరుగుతుంటాయి. అమెరికాలో అరేంజ్డ్ మ్యారేజెస్ నెగ్లిజిబుల్, అంటే లెస్ దాన్ 1%. వాళ్ళ డైవోర్స్ రేట్ 50%. వరల్డ్లో అరేంజ్డ్ మ్యారేజెస్ 55%. వాళ్ళ డైవోర్స్ రేటు అరేంజ్డ్ మ్యారేజెస్లో 6%, నాన్ అరేంజ్డ్ లవ్ మ్యారేజెస్లో 39%. ఇండియాలో 95% అరేంజ్డ్ మ్యారేజెస్, మన డైవోర్స్ రేట్ 1.1%. సో మన ఎన్ఆర్ఐస్లో 10 to 15% ఉంది. ప్రతి సంవత్సరం 1 కోటి పెళ్ళిళ్ళు జరుగుతాయి, అందులో 1,10,000 డైవోర్సెస్ పర్ ఇయర్. ఈ ఫిగర్స్ చాలా బాగున్నాయి. వై షుడ్ వి వర్రీ, మనకేమీ ప్రాబ్లం లేదు కదా అని మనం సమాధానం చెప్పుకోవచ్చు. ఈ సదస్సు అవసరం ఏంటి అని. ఇది చూడండి. ఢిల్లీ కోర్టులో, డైవోర్స్ కోర్టులో 1960లో 1 నుంచి 2 కేసెస్ ఉన్నాయి. 80లోకి వచ్చేటప్పటికి 100 నుంచి 200, 90కి 1000 కేసులు, 2000కి 10,000 కేసులు, 10 ఏళ్లలో 9,000 కేసులు సంవత్సరానికి పెరిగినాయి. ఇంకొక విషయం, బాధాకరమైన విషయం ఏంటంటే, మామూలుగా అంటారు 20 లోపల పెళ్లి చేసుకుంటే పెళ్లి పెటాకులని టీవీ 9లో చూస్తుంటారు. బట్ ఈ 70% ఆఫ్ ద కేసెస్ 25 నుంచి 35 వయస్సు వాళ్ళు. అంటే వీళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, చదువులు అయిపోయినాయి, ఉద్యోగాలు ఉన్నాయి, అంత సవ్యంగా ఉన్నా కూడా వీళ్ళే ఎక్కువ పాళ్ళు. కానీ ఇంకొక బాధాకరమైన విషయం, 85% ఆఫ్ దెమ్ వర్ ఫిల్డ్ ఇన్ ద ఫస్ట్ 3 years. మొదటి 3 సంవత్సరాల్లోనే డైవోర్స్కి ఫైల్ చేశారు. ఏది 3 వంతుల పైనే. అంటే ఒకరినొకరు తెలుసుకోవడానికి సుమారు ఎంతకాలం పడుతుంది? ఎంతో కాలం పడుతుంది. 3, 4, 5, 6 జీవితాంతం తెలుసుకుంటూనే ఉంటాం. అటువంటిది ఒకరినొకరు అవగాహన లేని క్షణంలో, అవగాహన లేకుండానే ఈ మ్యారేజెస్ బ్రేక్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
కాజెస్ ఇవన్నీ మీకు తెలిసినవి క్విక్గా చెప్తాను. ఒకటి, మనకు మన ఉమ్మడి కుటుంబాలు బ్రేకప్ అవటం, అది మనం ఏమి అనలేము, ఎందుకంటే ఇప్పుడున్న అవసరాలను బట్టి అది జరుగుతూనే ఉంటుంది. రెండోది, సంఘం కొంచెం ఆమోదం. ఇంతకుముందు విడాకులు అంటే సంఘంలో బహిష్కరింపబడేవాళ్ళు, అటువంటిది సంఘం ఆమోదం ఉన్నందువల్ల పెద్ద పట్టణాల్లో ఉన్న అజ్ఞాతం, తర్వాత ఆర్థిక స్వాతంత్రం, తర్వాత డింక్ కపుల్స్, ఇది ఎంతమంది విన్నారో నాకు తెలియదు. అంటే డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, మన ఐటీ జనరేషన్ అన్నమాట. పిల్లలు లేని 2 సంపాదనలు, నీ సంపాదన నా సంపాదన అని. తర్వాత నేటి జీవితంలోని ఒత్తిడి, ఒంటరితనం, బాధ్యతల తారుమారు, వృత్తిపరమైన తేడాలు, అసూయలు, అనుకూలత రాహిత్యం, వృత్తిపరమైన ఒత్తిడి, ఓర్పు సహనం లేకపోవటం, ఇవన్నీ కొన్ని కారణాలు. ఇది కాక ప్రత్యేకంగా మనకి జెండర్ బయాస్, అంటే ఆడపిల్ల పుట్టిందని కొన్ని చదువురాని సంసారాల్లో కూడాను విడాకులు తీసుకునే పద్ధతి కూడా ఉంది, పిల్లలు లేకపోయినా కూడాను. సో ఈరోజు వీఆర్ ఫార్చునేట్, మనం చాలా అదృష్టవంతులు, ఎందుకంటే చాలా ఎమినెంట్ స్పీకర్స్ మన ముందర రాబోతున్నారు. ఈ టుడేస్ ప్రజెంటేషన్, మేనేజింగ్ ఎక్స్పెక్టేషన్స్ బై డాక్టర్ కెఎస్ రత్నాకర్ ఫ్రమ్ గ్లోబల్ హాస్పిటల్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ బై డాక్టర్ బివి పట్టాభిరామ్, మీకు అందరికీ చిరపరిచితులే. లెర్నింగ్ టు లిసన్, అంటే సంభాషణలో 2 భాగాలు, వినటం, ఎక్స్ప్రెషన్, అంటే వ్యక్తీకరించటం. ఈ 2 వినటం అనే దాని మీద రాఘవేంద్ర అఖెళ్ళ, ఈజ్ అన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ట్రైనర్. ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్, వీ హ్యావ్ ఏ ప్రొఫెషనల్ బై నేమ్ రవికుమార్ వంగివర్పు, మీకు అందరికీ చిరపరిచితులే. దెన్ బ్యాలెన్సింగ్ యాక్ట్, సమతుల్యత అనే అంశం మీద గంపా నాగేశ్వరరావు గారు, మీకు అందరికీ తెలిసిన వ్యక్తే. దెన్ చివరిగా బీ బెస్ట్ ఫ్రెండ్స్ అనే అంశం మీద నేనే తర్వాత మాట్లాడతాను. ఇందాక పట్టాభిరామరావు గారు కొన్ని సూత్రాలు చెప్పారు, అందరికీ తెలిసిన సూత్రాలే, కానీ దాంపత్యంలో వాడడం. అది ఆఫీస్లో సెక్రటరీ దగ్గర, ఎవరన్నా ఎలివేటర్ దగ్గర డోర్ ఓపెన్ అయినప్పుడు కాఫీ తీసుకొచ్చి ఎవరన్నా ఇస్తే అందరికీ చెప్తాం థ్యాంక్స్, అందరికీ సారీ చెప్తాం, కానీ ఇంట్లో చెప్పం. సో అది దాంపత్యంలోకి తీసుకొస్తే బయట ఎంత కర్టసీస్ వాడతామో అదే కర్టసీస్ ఇంట్లోకి తీసుకొస్తే దాంపత్యం సుఖమయం అవుతుంది. మా నాన్నగారి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆయన వెజిటేరియన్, మా అమ్మగారు ఫిష్ అంటే చాలా ఇష్టం. ఆయన ఫిష్ మార్కెట్కి వెళ్ళి, ఆయనకి ఏది ఫిష్ మంచిదో కూడా తెలియదు, ఒంగోలు వెళ్ళి ఫిష్ మార్కెట్కి వెళ్ళి షాప్ వాడిని అడిగి మంచి ఫిష్ తీసుకొని వచ్చి ఆమె కోసం తీసుకొచ్చేవాడు. చూడండి ఎంత ఆత్మీయత, దాంపత్యం అంటే ఆ సాక్రిఫైస్. ఆయనకి ఇష్టం లేకపోయినా కూడాను ఫిష్ అనే ఆ స్మెల్ కూడా భరించలేడు ఆయన, అయినా కూడా ఆమె కోసం షాప్కి వెళ్ళి కొని తీసుకొచ్చి ఆమె కోసం చేస్తాడనమాట. ఇది 6వ టాపిక్ మనం మాట్లాడుకుంటుంది మన పాఠ్యాంశంలో, బీ బెస్ట్ ఫ్రెండ్స్. వై దిస్ ఈజ్ పుట్ ఎట్ ద ఎండ్ అంటే దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ దట్. ఇది దాంపత్య జీవితంలో హైయెస్ట్ పర్పస్ అండ్ గోల్ ఈజ్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ ఈజ్ వన్ ఆఫ్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఇన్ ఏ కపుల్స్ రిలేషన్షిప్. దాంపత్యంలో స్నేహం అనేది చాలా ముఖ్యమైన గమ్యం. మనం సనాతన ధర్మాల్లో సహధర్మచారిణి అనే పదం వాడతాం. ఎంతమంది ఇది భార్యను గురించే అని అంటారు సహధర్మచారిణి,
చేతులు ఎత్తండి. చాలామంది ఇది భార్యను గురించే అని అనుకుంటారు, కానీ భర్త కూడా భార్యకి సహధర్మచారిణి, చారుడు. ఎందుకంటే ఇద్దరు co-travelers in the journey of life towards the goal of reaching divinity. అంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు గమ్యం కాదు, ఇద్దరు co-travelers యాజ్ ఫ్రెండ్స్. ఎందుకు ఈ ఫ్రెండ్షిప్కి ఇంత విలువ ఇవ్వటం జరిగింది? మనం వేదాలు పురాణాలు చూసుకుంటే నవవిధ భక్తులు అని ఉంది, అంటే 9 స్టెప్స్ ఆఫ్ డివోషన్. అందులో ఆత్మ నివేదనానికి ముందర అంటే 8th స్టెప్ ఈ సఖ్యం. భగవద్గీత కృష్ణుడు అందరు పాండవులకి దగ్గర వాడే, కానీ గీత ఒక్క అర్జునుడికే ఎందుకు బోధించాడు? ఒక బంధువే కాకుండా అర్జునుడు కృష్ణుడికి మిత్రుడు కూడాను. ఆ సఖ్యతతోటే గీత బోధకి అర్హుడయ్యాడు. హూ ఈజ్ ఎ ఫ్రెండ్? వై ఈజ్ ఫ్రెండ్షిప్ సో అడోర్డ్ ఇన్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్? ఎందుకంటే అమ్మా నాన్నలతోటి చెప్పనిది ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటాం. చాలా విషయాలు ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు. ఫ్రెండ్స్ తోటి మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్ తోటి చాలా కంఫర్టబుల్గా ఉంటాం. అంటే వీ బీ అవర్ సెల్ఫ్ విత్ ఫ్రెండ్స్, వీ డోంట్ యాక్ట్ యాజ్ ఇఫ్ వీఆర్ సంబడి ఎల్స్. మిగతా వాళ్ళతోటి బంధువులతోటి నువ్వు ఒక వేషం వేసుకొని మాట్లాడచ్చు, బట్ ఫ్రెండ్స్ తోటి నువ్వుగా ఉంటావు. అది దాంపత్యంలో చాలా ముఖ్యం అన్నమాట. తర్వాత దెర్ ఇస్ ఎ ఓపెన్ కమ్యూనికేషన్ ఇన్ ఫ్రెండ్షిప్, టు అండ్ ఫ్రో కమ్యూనికేషన్. ఇద్దరు ఉన్నది ఏదైనా సరే శుభ్రంగా షేర్ చేసుకుంటారు. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ టుగెదర్. తర్వాత దెర్ ఈస్ కనెక్టివిటీ ఇన్ ఫ్రెండ్షిప్ అండ్ కమిట్మెంట్. యూ కెన్ కౌంట్ ఆన్ ఫ్రెండ్స్. అందువల్ల ఫ్రెండ్షిప్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిలేషన్షిప్. But what are the obstacles to develop this friendship in the relationship? One is, I'm too busy అనేది కామన్ ఎస్కేపిజం. మనం మామూలుగా ఆలోచించి చూద్దాం. ఎనీథింగ్ దట్ వీ కేర్ ఫర్ వీ మేక్ టైమ్. ఎప్పుడైనా టూ బిజీ అనే వర్డ్ మన డిక్షనరీలో తీసేయాలి. ఎందుకంటే మనకు దాంపత్యం చాలా విలువైనది అని అనుకున్నప్పుడు ఆ విలువైన దానికి మనం టైం కేటాయిస్తాము మన బిజీ లైఫ్లో. అదే కాదు, చిన్న చిన్న తగాదాలు ఈ ఫ్రెండ్షిప్ని తెగ్గొడుతుంటుంది, గ్రాడ్యువల్గా ఎరోడ్ చేస్తుంటాయి. అందుకని చెప్పి ఈ ఈ చిన్న చిన్న కలతలు రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ వచ్చినా కూడాను బై ద టైం కలతలు ఎప్పుడు రాత్రి నిద్రలోకి తీసుకెళ్ళకూడదు. పడుకోబోయే ముందర భార్యాభర్తలు ఇరువురు ఒకరినొకరు చూసుకొని దే షుడ్ సే సారీ అండ్ ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అండ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ బ్యాలెన్స్ షీట్ లెఫ్ట్ ఫర్ ద నెక్స్ట్ డే. రాత్రిపూట కలతలతో నిద్రపోకూడదు. సో దట్ ఈస్ కాల్డ్ వైపింగ్ అప్ ద కార్మిక్ షీట్. తెల్లారేటప్పటికి ఇంకేం ఉండకూడదు, అప్పుడే అయిపోవాలి. అది ఒక కలతలు వచ్చినప్పుడే కాదండి, రోజు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒకరికొకరు ఎంతో సేవ చేసుకుంటుంటారు తెలియకుండానే. పర్టికులర్లీ హౌస్ వైఫ్ డస్ జిలియన్ థింగ్స్ టు మేక్ ద హస్బెండ్ కంఫర్టబుల్. కానీ ప్రపంచంలో అందరికీ థ్యాంక్స్ చెబుతాం, కానీ పడుకోబోయే ముందర ఒక్కసారి భార్య వైపు తిరిగి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ టు మీ అని ఒక్కసారి ఎప్పుడన్నా అంటావా? ఎంతమంది అంటారు ఆ రకంగా? చేతులు ఎట్లున్నాయి? See, this is what is reality in life. నేను చెయ్యనది ఏది చెప్పటం లేదు. దిస్ ఈజ్ వాట్ ఐ డూ విత్ మై వైఫ్. బిఫోర్ ఐ గో టు బెడ్ ఐ టర్న్ టువర్డ్స్ హర్. గొప్పల కోసం చెప్పటం లేదు, ఎందుకంటే నాకు ఐ ఆల్వేస్ ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద థింగ్స్ షీ డస్ టు మీ. చాలా థింగ్స్ ఐఎమ్ షూర్ ఆల్ వైఫ్స్ ఆర్ లైక్ దట్. అండ్ సో మెనీ థింగ్స్ వీ డూ ఫర్ ఈచ్ అదర్ దట్ వీ డోంట్ అప్రిషియేట్. అంటే ఏంటంటే
మనము జీవితము మరుపుతో గడుపుతున్నాము. ఎరుకతోటి గడపాలి. మరుపు ఎరుకల మధ్య తేడా ఉంది. ఎరుకతోటి దాంపత్యాన్ని జరిపితే అది సుఖవంతం అవుతుంది. మరుపుతోటి అంటే వాళ్ళు ఏమి చేశారో తెలియదు, వాళ్ళని ఎక్నాలెడ్జ్ చేయవు, ఎప్పుడు థ్యాంక్స్ అనేది చెప్పవు. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ మీద కోపగించుకుంటావు, కానీ వాళ్ళు మంచి చేసినప్పుడు ఎప్పుడన్నా వాళ్ళు తిరిగి బాగా చేసేవు, మంచి చేసేవు అని ఎప్పుడన్నా చెప్తాం. కూర బాగలేకపోతే వెంటనే వాళ్ళ మీద జంప్ చేస్తాం బాగలేదని. బాగున్నప్పుడు ఎన్నిసార్లు చాలా బాగుంది అని చెప్పి అంటాం మనం. అది నేర్చుకోవాలి మనం. ఇది స్వామి చాలా స్ట్రాంగ్గా చెబుతారు. కుక్కలు తప్పులు వెతుకుతాయి, దుష్టులు చెప్పులు కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టులు తప్పులు వెతుకుతారు అని చెప్పి. అదే రకంగా దాంపత్యంలో కూడా తప్పులు ఎతికే ధోరణి మారాలి. అంటే లెస్ జడ్జిమెంటల్. ఒకరికొకరు జడ్జిమెంట్స్ చేసుకోకూడదు, నువ్వు అలా నువ్వు ఇలా అని చెప్పి. మనం ఎలా అని ఆలోచించాలి, మన ధ్యేయం ఏంటి గమ్యం ఏంటి అని ఆలోచించాలి. హౌ డు వీ స్ట్రెంగ్థెన్ అండ్ నర్చర్ దిస్ ఫ్రెండ్షిప్? ఫ్రెండ్షిప్ ఒక్కసారి ఆకాశాన్ని నుంచి ఊడిపడదు. అందుకనే మన అరేంజ్డ్ మ్యారేజెస్లో దెర్ ఈజ్ సంథింగ్ గుడ్ అబౌట్ అరేంజ్డ్ మ్యారేజెస్. ఏంటంటే there is some mystic about it. There is some innocence in the partners. So ఈ innocence-లో there is commitment, there is adoration, admiration, spoiling each other right after the marriage. They spoil each other with all the little things that they do for each other. ఈ రకమైన సేవ చేస్తే సేవతో పాటు నీకు పవర్ కూడా వస్తుంది. అది చాలామందికి తెలియదు. ఏది నేనెందుకు చేయాలి, నేను అంతే చదువుకున్నాను కదా, అంతకంటే నేను సంపాదిస్తున్నాను అనే ఉద్దేశం కాకుండా, ఎప్పుడైనా కింకరుడు కానిదే శంకరుడు కాడు, సేవ వల్లనే పవర్ చేతిలోకి వస్తుంది. ఇది చాలామంది గృహిణులకు తెలుసు. అందుకనే పెళ్ళైన కొత్తల్లో గృహిణి హస్బెండ్ని స్పాయిల్ చేస్తుంది. ఏంటి, తను తెచ్చుకోగలడు చేసుకోగలడు అయినా కూడాను ఇటువంటి స్వీట్ నథింగ్స్ తోటి అన్నీ అమరుస్తుంది. దాంతోపాటు వైఫ్ మీద కంప్లీట్లీ డిపెండెంట్ అయిపోతాడు, చేసుకోగలనా కూడాను డిపెండెంట్ అయిపోతాడు. ఒక రకమైన అన్యోన్యత ఏర్పడుతుంది. అది చాలా ముఖ్యం, ఇద్దరికీ ఇంపార్టెంటే అది. సో మేకింగ్ టైమ్ ఫర్ ఈచ్ అదర్, దెన్ క్రియేటింగ్ ఫన్ ఇన్ లైఫ్. ఓకే, లైఫ్ మనకేంటో కానీ ఇండియాలో పర్టికులర్గా నేను చూస్తాను, ఇది లాస్ ఏంజలస్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది. రాన్ టెంపెస్ట్ని ఎప్పుడు ఇండియాని గురించి ఆర్టికల్స్ రాస్తాడు. ఇన్ ఇండియా స్మైల్ ఈజ్ మిస్అండర్స్టూడ్ అని చెప్పి టైటిల్ చేశాడు. అంటే అమెరికాలో ఏం చేస్తారు, ఎలివేటర్లో ఒకరికొకరు ఎదురు పడితే దే స్మైల్ ఎట్ ఈచ్ అదర్. బజార్లో ఎవరైనా ఎదురు పడితే దే స్మైల్ ఎట్ ఈచ్ అదర్, స్ట్రేంజర్స్. యూ కాంట్ ఫేస్ ఈచ్ అదర్ అండ్ నాట్ స్మైల్, దట్ ఈస్ వెరీ రూడ్. ఇండియాలో కనుక ఎవరికన్నా ఎదురుపడి నవ్వితే వాడు వీడికి నాతోటి ఏం పని అని చెప్పి అనుకుంటాడు. ఆ రకమైన ఇది స్మైలింగ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్ to make things easier and smoother, and there is a communication between each other. Relationshipలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. హ్యావింగ్ ఫన్ టుగెదర్, దట్ ఈస్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రపంచాన్ని అంతా ఎంతో తెలుసుకొని ఎవరెక్కడి నుంచి ఉంటున్నారు, ఎవరు గెలుపు అవకాశాలు ఎక్కడ ఉంటున్నాయి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఇవన్నీ కనుక్కుంటున్నాం. కానీ ఒకరినొకరు వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు జీవితంలో, వాళ్ళ ధ్యేయాలేంటి, వాళ్ళకి ఏ రకంగా సహకరించాలి, ఇవన్నీ ఒకరినొకరు మిగతా వాళ్ళకంటే ఎక్కువ తెలియాలి మనకి ఏంటంటే మన భార్యల గురించి పక్కింటి వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది, ఆమె ఏమి కోరుకుంటుందని. అంతేగాని భర్తకు తెలియదు. భర్త ఏం కోరుకుంటున్నాడో భార్యకి తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తెలుస్తుంది. అట్లా కాకుండా ఒకరినొకరిని అర్థం, అదే ఇందాక మనం మాట్లాడుకున్నాం, కమ్యూనికేషన్, టు అండ్ ఫ్రో కమ్యూనికేషన్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్. దెన్ శృంగారం, దాంపత్యంలో శృంగారం. దిస్ ఈజ్ లైక్ ఎనీ అదర్, లైక్ ఈటింగ్, స్లీపింగ్, డ్రీమింగ్. దిస్ ఈజ్ ఆల్సో ఏ నార్మల్ యాక్ట్ ఇన్ లైఫ్ అండ్ లివింగ్. అది టెన్షన్ లేకుండా వీ షుడ్ హ్యావ్ గుడ్ షేరింగ్ బిట్వీన్ పార్ట్నర్స్ and comfortable sharing between partners, and it should be like a teamwork. Then compliments, this is where we fail most often. I already mentioned that.
ఎందుకంటే మన ఆధ్యాత్మిక గ్రంథాలన్నింటినీ రంగరించి ఒక్క వరుల్లో చెప్పాలంటే ఇట్ ఈజ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అది గనక మనలో ప్రవేశిస్తే ఆ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ జీవితం సుఖవంతం అయిపోతుంది. ఈ గ్రాటిట్యూడ్ ఉంటే ప్రతిదానికి యు ఫీల్ దట్, యు ఎక్స్ప్రెస్ దట్. నీ మాటల్లో వస్తుంది, నీ చేష్టల్లో వస్తుంది, ప్రతి దాంట్లోనూ గ్రాటిట్యూడ్ వస్తుంది. ఇందాక చెప్పారు కదా, సేయింగ్ థ్యాంక్స్ టు ఈచ్ అదర్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్. మనం ఎందుకో బ్యాష్ఫుల్ అవుతాం, కానీ వైఫ్కి థ్యాంక్స్ చెప్పడం మనం ఎందుకో అది చేయకూడని పని అని అనుకుంటాము. స్పౌస్కి చెప్పటం. ఫోకస్ ఆన్ ద పాజిటివ్స్. ఇట్ కెన్ రివర్స్ ద స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్స్. అండ్ పాజిటివ్సే ఎప్పుడు మాట్లాడుకోవటం. దీస్ ఆర్ 7 C's ఆఫ్ ఫ్రెండ్షిప్ దట్ ఐ కాయిన్ టుగెదర్. One is communication, to and fro communication. Heart to heart connection. Heart to heart connection అంటే ఇప్పుడు ఈ కనెక్షన్ అనేది ఇట్ ఈస్ ఎక్స్పాన్షన్ బియాండ్ యువర్ ఫిజికల్ సెల్ఫ్. భార్య బాడీలో భర్త కూడా ఇమిడిపోవాలి, భార్య కూడా ఇమిడిపోవాలి. అంటే దే షుడ్ ఎక్స్పాండ్ బియాండ్ దేర్ ఫిజికల్ బాడీ లిమిట్స్. ఎందుకంటే తల్లిని చూడండి, పిల్లవాడికి పిన్ను గుచ్చుకుంటే ఏడుస్తుంటే వెంటనే చేసే పనులన్నీ వదిలేసి పరిగెడుతుంది తల్లి. ఎందుకంటే పిల్లవాడికి పిన్ ప్రిక్ జరిగినప్పుడు ఆ పెయిన్ తల్లి ఫీల్ అవుతుంది. ఎందుకంటే ద మదర్స్ బాడీ ఎక్స్పాండెడ్ టు ఇంక్లూడ్ ద చైల్డ్ బాడీ. సో భార్యాభర్తలు కూడా అనుబంధం అంటే ఎట్లా ఉండాలంటే దే షుడ్ ఎక్స్పాండ్ బియాండ్ దేర్ ఫిజికల్ లిమిట్స్ టు ఇంక్లూడ్ ద అదర్ పర్సన్. దెన్ కంపాషన్ ఈజ్ ఎక్స్పాన్షన్. అండ్ కమిట్మెంట్లో ఈ ఎడరేషను, అడ్మిరేషను, సాక్రిఫైసు, డ్యూటీ టు డివోషను, ఇవన్నీ పార్ట్ ఆఫ్ దట్. కన్స్ట్రెయింట్ అంటే ఒక్కోసారి దట్ కుడ్ బి ఫైనాన్సెస్ ఆర్ చిల్డ్రన్, దట్ ఈజ్ వాట్ హోల్డ్స్ ద బాండ్ టుగెదర్. సో అకేషనల్లీ ఏదన్నా సపరేషన్ థాట్స్ వచ్చినా కూడా ఆ థాట్స్ని ఆపి నిలపగలిగేది ఈ కన్స్ట్రెయింట్ అనే పదం. దిస్ ఈజ్ ద మ్యాన్షన్ ఆఫ్ ఫ్రెండ్షిప్. The foundation is commitment. That is what is there in the arranged marriages, where it starts with the commitment. Then the walls are adoration in communication, problem solving, and it is roofed with love and sacrifice, and the residents in that is the friends, the couples. అమెరికా నుంచి మీరు వచ్చి ఇక్కడ మాకు వివాహాన్ని గురించి చెప్తున్నారా అని. ఒకప్పుడు మేమందరం అమెరికాకి ఇతర దేశాలకు వలస వెళ్ళేటప్పుడు చాలామంది బ్రెయిన్ డ్రెయిన్ అని వాపోయారు. మేము అప్పుడు కూడా అన్నాము, మేము భారతదేశాన్ని బ్రెయిన్ బ్యాంకుగా తిరిగి వస్తాము, భారతదేశానికి డివిడెండ్స్ అందిస్తాము అని చెప్పి. ఇదే ప్రదేశంలో ఒకసారి సాంస్కృతిక కార్యక్రమం జరిగేటప్పుడు 1986లో తానా ప్రెసిడెంట్గా ఒక మాట అన్నాను. మన తరిగిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలు, కళలు, అంతరిస్తున్న కళలని మేము అమెరికాలో పునరుద్ధరించి అవి మళ్ళీ భారతదేశానికి ఎగుమతి చేస్తాము అని అన్నాను. ఈరోజు చాలామంది కళాకారులు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ మీకు వాళ్ళ ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇప్పుడు పాడిన అమ్మాయి డల్లస్ నగరంలో ఉంటుంది, అక్కడ పాడే గాయని. అదే రకంగా వివాహాన్ని గురించి దీని గురించి మీరు అమెరికా నుంచి ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే, అమెరికా ఈజ్ ద జీన్ పూల్ ఆఫ్ ఇండియా. అంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు 40 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని గుండెల్లో పదిలంగా పెట్టుకొని వెళ్ళి పోషించి ఇక్కడ అంతరించిపోయినా కూడా అది ఉజ్వలంగా ఎదగాలని చెప్పి దాన్ని పెంపొందించి పోషించుకున్నాం అమెరికాలో. అది జీన్ పూల్గా తయారైంది. సనాతన ధర్మం యొక్క జీన్ పూలు మేము అమెరికాలో పెంచుతున్నాము.
అట్లనే ఈ వివాహ వ్యవస్థ దీని గురించి, కుల వ్యవస్థల గురించి భారతదేశంలో చాలామంది ఈ సబ్జెక్ట్స్ని తాగటానికి భయపడుతున్నారు. పర్టికులర్లీ కుల వ్యవస్థల గురించి, ఇటువంటి వ్యవస్థల గురించి మాకు అటువంటి భయాలు లేవు. చెప్పాల్సింది సూటిగా చెప్పే ధైర్యం ఉంది. మాకు భయము, ఆందోళనలు, స్వలాభము అంటూ ఏమీ ఉండదు. చేసేదేదో చేయాలనే ఆతురత, మన దేశము సభ్య దేశాల్లో చాలా ఎత్తు ఎదగాలనే ఆతురత, ఆవేదన తప్పితే ఇంకా రెండోది ఉండదు మాకు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ఈ సభికులందరికీ మా ప్రవాసాంధ్రుల తరపున మీకు అందరికీ నా నమస్సుమాంజలి. ఫ్యూ కంక్లూడింగ్ పాయింట్స్. ఇది మొదట్లో ప్రొజెక్ట్ చేసిన స్లైడ్. ఇది గ్రేట్ మ్యారేజెస్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ఫైండింగ్ ద రైట్ పార్ట్నర్. సరే, సదస్సు అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇది కరెక్టా కాదా? ఎస్ ఆర్ నో? ఫైండింగ్ ద రైట్ పార్ట్నర్. ఎస్ అని కొంతమంది అంటే మేము ఈ సదస్సును సరిగా నిర్వర్తించలేనట్లు. ఆన్సరు బీయింగ్ ద రైట్ పార్ట్నర్. అంటే మనము ఎటువంటి పార్ట్నర్ని కోరుకుంటున్నామో అటువంటి పార్ట్నర్ మనం అవటంలోనే ఉంది సరైన వివాహ విధి. బీయింగ్ ద రైట్ పార్ట్నర్. వరల్డ్ ఈజ్ ఎ మిర్రర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మన ముందర ఉన్న అద్దం మన ప్రపంచం. మన అంతఃకరణలో లోపల అంతా మనం సవ్యంగా ఉండి మంచి మనస్సుతో ఉంటే ప్రపంచం అంతా మంచిగానే కనపడుతుంది. అట్లే వివాహ వ్యవస్థలో కూడా మన వధూవరుల అంతరంగాలు సవ్యంగా ఉంటే దాంపత్యం కూడా అన్యోన్యంగా ఉంటుంది. Few more facts. 70% of the things we don't like in the partner are unchangeable. అంటే ఎంత శ్రమ పెట్టి కష్టపడుతున్నామో చూడండి. ఇది మార్పు చేయలేని వాటిని గురించి రాత్రింబవళ్ళు శ్రమ పడుతున్నాం. ఇది ఎదుటి వాడిని మార్చడానికి, అంతేగాని మనలో మార్పు తెచ్చుకోవడానికి శ్రమ పెట్టుకోవటం లేదు. 70% ఆఫ్ ద థింగ్స్ వీ డోంట్ లైక్ ఇన్ ద అదర్ పార్ట్నర్ ఆర్ నాట్ చేంజబుల్. అందుకని ఎక్కువ శ్రమ మనల్ని అడ్జస్ట్ చేసుకోవడంలో పెట్టుకోవాలి. రెండోది, మార్పు చేయటానికి ట్రై చేసిన తర్వాత మార్పు చేయటానికి వీలు కానప్పుడు యాక్సెప్టింగ్ వాట్ కెనాట్ బి చేంజ్డ్. దిస్ యాక్సెప్టింగ్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. అంటే అంగీకారం. దెన్ వేరే మన వధూవరులు ఇతరుల షూస్లో మనం ఉండి ఆలోచించాలి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది ఆలోచించాలి. దెన్ చాలామంది యంగ్స్టర్స్ అనుకుంటారు కదా, ప్రేమకి పరిపూర్ణ దశ వివాహం అనుకుంటారు. అంటే ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ వీఆర్ హ్యాపీ ఎవర్ ఆఫ్టర్ అనే భ్రమలో పెళ్లిలోకి దిగుతున్నారు. వివాహం నాంది మాత్రమే, ప్రేమకి నాంది మాత్రమే. ఆ రోజు నుంచి వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్ తోటి డే బై నర్చరింగ్ ఇట్ గ్రోస్ అనేది అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఇది లాభం లేదు, ఈ దాంపత్యం లాభం లేదు అని నిరాశతోటి నిస్పృహలతోటి ఉన్న దంపతుల్లో కూడా ఒక్కొక్కసారి మార్పు దానంతట అదే రావచ్చు కూడాను. There are some myths, but people have to understand. There will be no arguments in good marriages. Do you agree? ఆర్గ్యుమెంట్స్ ప్రతి వివాహంలోనూ ప్రతి దాంపత్యంలోనూ ఉంటాయి, అది సహజం. కాకపోతే ఆ ఆర్గ్యుమెంట్స్ని పైకి ఎదగకుండా ఏ రకంగా ఆపుకొని సంపాదించుకోవడంలో ఉంది నైపుణ్యం. ఆల్ మ్యారేజెస్ హ్యావ్ ఆర్గ్యుమెంట్స్. ఇన్ గుడ్ మ్యారేజెస్ ఎస్కలేషన్ ఈజ్ ప్రివెంటెడ్. కంపాటబిలిటీ.
how many people feel compatibility is the most important thing? And most of the people feel that way, but the reality is no two people are fully compatible. There is bound to be incompatibility. How you adjust to that incompatibility and bring compatibility between diverse people, that requires skill and nurturing. Predictors of good marriage. These are the research findings. One is positivity. నువ్వెప్పుడు ఇంతే, ఆల్వేస్, నెవర్. నెగటివిటీ ఈజ్ ద పాయిజన్ ఫర్ దాంపత్యం అన్నమాట. సో పాజిటివిటీ ఓవర్ రైడ్స్ ద నెగటివిటీ. లైక్ గ్లాస్ ఈజ్ half full, not half empty. Fondness, adoration, admiration, gratitude, ఫర్గివింగ్ అండ్ ఫర్గెటింగ్ ద పాస్ట్. అంటే ఏంటంటే రోజు పడుకోబోయే ముందర ఆ రోజు జరిగిన ఏమైనా నెగటివ్ థాట్స్ కనుక ఉంటే అది మన జీవితపు స్లేట్ మీద నుంచి వైప్ అవుట్ చేయాలి పడుకోబోయే ముందర. ఒకరి మీద ఒకరు కోపం ఉంటే పడుకోబోయేటప్పుడు సారీ చెప్పటమో థ్యాంక్స్ చెప్పటమో చేసి మళ్ళీ వన్ షుడ్ స్టార్ట్ విత్ ఏ ఫ్రెష్ డే. దెన్ జీవితానికి ఒక ధ్యేయం, గమ్యం ఉండాలి. అది ఈ రోజుల్లో యంగ్స్టర్స్లో అది వాళ్ళకి అర్థం కావటం లేదు. అది ఒక్కరికి ధ్యేయం, గమ్యం కాదు, ఇద్దరికీ ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏమి చేద్దాం అనుకుంటున్నారు, ఏమి సాధించాలనుకుంటున్నారు, ఎటు ప్రయాణం చేద్దాం అనుకుంటున్నారు అనే ధ్యేయం, గమ్యం ఉన్న సంసారాలు చాలా బాగుంటాయి. అదే కాదు, వాళ్ళకి నేను, నాది, నా వాళ్ళు, ఇదే ప్రపంచం అనుకోకుండా వాళ్ళిద్దరు కలిసి తర్వాత సంఘానికి ఏమి చేయాలి, సంఘ బాధ్యతలు ఏ రీతిగా నిర్వర్తించాలి, వ్యష్టి, సమిష్టి, పరమేష్టి వైపు ఏ రకంగా పోవాలని ఇద్దరు కలిసి నిర్ణయించుకుంటే ఆ సంసారం సుఖవంతంగా ఉంటుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఇది ఎసెన్షియల్లీ చాకచక్యం అన్నమాట. ఇది వరల్డ్లీ ఇంటెలిజెన్స్. కొంతమంది చదువుకోకపోయినా కూడా ఇటువంటి తెలివి చాలా ఉంటుంది. అంటే ఏదన్నా మనస్పర్ధలు వచ్చినప్పుడు చక్కగా అవి ఎట్లా మనస్పర్ధలను త్రుంచి అన్యోన్యతను ఎట్లా ఏ రకంగా పెంచుకోవాలనే చాకచక్యం కొంతమంది ఉంటుంది. అది ఉంటే మంచి వివాహాలుగా రూపొందుతాయి. పాజిటివిటీ, సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ మీనింగ్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దీనికి ఆపోజిట్గా వాట్ లీడ్స్ టు డైవర్స్, స్టార్టింగ్ విత్ ఆర్గ్యుమెంట్స్, ఎస్కలేషన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, దెన్ జడ్జిమెంట్, ఒకరినొకరిని జడ్జి చేసుకోవటం, తర్వాత పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయటము, ఇవన్నీ దే ఆర్ పాయిజన్స్ టు ద మ్యారేజ్. వరల్డ్ పీస్ స్టార్ట్స్ విత్ ఈచ్ వన్ ఆఫ్ అస్. వెన్ దేర్ ఈస్ కమిట్మెంట్ ఇన్ కపుల్స్, దేర్ ఈస్ ఫ్రెండ్షిప్ ఇన్ మ్యారేజ్. ఫ్రెండ్షిప్ ఇన్ మ్యారేజ్ లీడ్స్ టు happiness at home. When home is happy, there is joy in the family. Joy in the family, there is harmony in the society. Harmony in society, there is peace in the world. Ultimately, a happy marriage is the founding stone for peace in the world. May you all be the best friends and enjoy life together to the fullest as Sahadharmacharinis, helping each other in your journey of life, in realizing the meaning and purpose of life. Loka samasta sukhino bhavantu. Sai Ram. ప్రపంచానికి భారతదేశం గుండెకాయ. ప్రపంచం ఒక రైలు బండి అయితే దాని ఇంజిన్ భారతదేశం. బాహ్య రకమైన సైన్సెస్ నేర్చుకోవడానికి మనం కేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డు, స్టాంఫర్డు, హార్వర్డ్ ఇటువంటి యూనివర్సిటీస్కి వెళ్ళి చదువుకుంటే అంతర్విద్య కోసం ప్రపంచంలో ప్రతివాడు ఒక దశకి ఎదిగిన తర్వాత భారతదేశం వైపే రావాల్సి వస్తుంది.
సనాతన ధర్మం పరిరక్షించబడితే అన్ని ధర్మాలను పరిరక్షించినట్లే. సనాతన ధర్మంలో లేనిది ఏ ఇతర ధర్మంలోనూ లేదు. అటువంటి ధర్మాన్ని పరిరక్షించే కొరకు మా పిల్లల కోసం అని చెప్పి హిందూయిజం ఏ ప్రైమర్ అని, హిందూ ధర్మం ప్రవేశిక అని తెలుగులో పోయిన సంవత్సరం ఇది 2012లో ఇదే వేదిక మీద నేను రాసిన పుస్తకాలు రిలీజ్ చేయటం జరిగింది. అది చదివిన జేడి లక్ష్మీనారాయణ గారు ఒక సలహా ఇచ్చారు. మన హై స్కూల్స్లో ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుందండి, లో కాస్ట్ కాపీస్ ఎక్కువ ప్రింట్ చేసి స్కూల్స్ అన్నిటిలో డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందని ఐడియా ఇచ్చారు. వారు ఇచ్చిన సలహాని తీసుకొని ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతుంది. ఇది కూడా ఒక ప్రయత్నం అంటే నేను పొద్దుగూకులు వచ్చి అమెరికా నుంచి వచ్చి ఇటువంటి సదస్సులు కంటిన్యూస్గా నిర్వహిస్తానని కాదు. ఇది ఇక్కడున్న లోకల్ వాళ్ళల్లో స్టిమ్యులస్ కోసం మొట్టమొదటిసారి నేను శ్రమించి ఇది చేయాల్సి వచ్చింది. ఇది వంశీ సంస్థతోటి. ఇటువంటి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి వాళ్ళు వాళ్ళ ఊర్లలో వాళ్ళ టౌన్స్లో సంవత్సరానికి 2 సార్లు ఇటువంటి సదస్సులు జరిగేటట్లు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇది పాఠ్యాంశాలుగా రావాలి. ఇది కాలేజెస్లో పెళ్లి కాబోయే పిల్లల కోసం అని చెప్పి ఈ వివాహ వ్యవస్థను గురించి, వివాహ వ్యవస్థలో ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఇది పాఠ్యాంశాలుగా రావాలి. సనాతన ధర్మాన్ని గురించి కూడా పాఠ్యాంశాలుగా వచ్చే రోజు రాబోతుందని చెప్పి ఆశిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు మదన్ గుప్తా. మనది అద్భుతమైనటువంటి సంస్కృతి. వివేకానందుల వారు అంటారు, మోక్షానికి వెళ్ళాలి అని అంటే దానికి మార్గం ఒకటి ఉన్నది. ఆ మార్గం భారతదేశం. భారతదేశంలో పుడితేనే మోక్షానికి అర్హుడవుతాడు. వాడు ప్రపంచంలో ఎన్ని జన్మలు ఎత్తినా సరే భారతదేశంలో పుట్టాలి అని అంటాడు. ఇక్కడ ఇందాక పెద్దలు చాలామంది చెప్పారు, మన అద్భుతమైనటువంటి సంస్కృతికి వారసులమై ఉండి మన వారసత్వాన్ని మనం నిలుపుకోలేక మన ముందు తరాలకి అందించలేకపోతున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సమావేశాలు చాలా ఆవశ్యకమైనవి. రాఘవేంద్ర గారు, నేను ఇంకా సిగ్గుపడుతున్నాను. ఎందుకనంటే అమెరికా నుంచి వచ్చి మీరు భారతీయ సంస్కృతిని గురించి భారతీయులకు చెప్తూ ఉంటే మేము సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి పరిస్థితి మాది. ఇటువంటి సదస్సులు, ఇటువంటి విజ్ఞానాన్ని ముందు తరాలకి అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అందిస్తూ ఉన్నాం. మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం. మన ఋషి సంస్కృతి ఈ రుజువర్తన మీద ఆధారపడి ఉంది, ధర్మం మీద ఆధారపడి ఉంది. అందుకని సత్యమేవ జయితే అని మనం అంటాం. సో ఈరోజు భారతీయత కృషించి నశిస్తుంది భారతదేశంలో. అది సో వీ హ్యావ్ టు టేక్ బ్యాక్ ద కంట్రీ అండ్ రీబిల్డ్ ఇట్, రిజువినేట్ ద కంట్రీ. ఆ టైం ఆసన్నమైంది. ప్రతి వాళ్ళు దీనికి కంకణం కట్టుకొని ముందరకు రావాలి. ఇది చిరు ప్రయత్నం. ఇటువంటి ప్రయత్నాలు ఎన్నో జరగాలి. ఇది ఎంతో పెంపొందించి చివరికి వీ హ్యావ్ టు టేక్ బ్యాక్ ద కంట్రీ ఫ్రమ్ ఆల్ దీస్ పీపుల్. ఇప్పుడు ఎందుకంటే ఇందాక దుశ్శాసన వీళ్ళందరూ ఇటువంటి ప్రపంచంలో మనం మళ్ళీ ధర్మాన్ని పునరుద్ధరించాలంటే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, త్యాగాల మీద భారతదేశం నిలబడగలగాలి. అంతేగాని కామక్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలతోటి నిండిన పొలిటీషియన్స్ ద్వారా అది జరగదు. ఈరోజు కాకపోతే మనకున్న వ్యవస్థలో ఇందులో మంచి చెడు పర్సన్ ఎవరో అని అంటే ఇద్దరు కంపేర్ చేస్తుంటే ఒకరు వర్సు, ఒకరు బ్యాడ్, ఒకరు వర్సు. ఈ బ్యాడ్ వర్సుల్లోనే మనం చూజ్ చేసుకునే పరిస్థితి దౌర్భాగ్యం ఏర్పడింది. ఈ రకంగా కాకుండా నిజమైన మంచివారు ముందరకు వచ్చే పరిస్థితి రావాలని కోరుకుంటూ ఆశిస్తున్నా. లక్షణంగా ధర్మ సంబంధ విషయాల్లో ప్రపంచ దేశాలన్నీ పేదవే, ఒక్క భారతదేశం మాత్రం 100 కోట్లకు అధిపతి అని చెప్పి ఒక అమెరికన్ పండితుడు మార్క్ ట్వైన్ చెప్తాడు. అలాంటి భారతదేశంలో ఈనాటి దుస్థితి చూద్దామండి. ఒక కుర్రాన్ని మేషారు అడుగుతున్నారు, ఆ ఎరా బాబు రోజు స్కూల్కి ఆలస్యంగా వస్తున్నావు, ఏం చేయమంటారు సార్, మా ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి,
అరే గొడవలు జాంతానాయి, రేపు చూడు మీ నాన్నని తీసుకురా. ఆయన ఎవరో తెలియకనండి బాబు, ఈ గొడవలు చచ్చిపోతున్నాం మేము. ఈ దుస్థితికి కారణం 2/2/1835 బ్రిటిష్ పార్లమెంట్లో మెకాలే ఉపన్యాస రూపంలో బీజం పడింది. మెకాలే అంటాడు, నేను భారతదేశం నలుమూలలా తిరిగా, నాకు ఒక బిచ్చగాడి కానీ దొంగ కానీ తారసపడలేదు. ఆధ్యాత్మికంగా, నైతికంగా, ఆర్థికంగా ఎంతో బలమైన దేశం. ఆ దేశాన్ని జయించడం మన వల్ల కాదు. ఆ దేశాన్ని జయించాలంటే ముందుగా వాడి సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయాలి. ఆ విధంగా వాడు చాలా మటుకు కృతకృత్యుడయ్యాడండి. మన అదృష్టం బాగుండి 1863లో ఒక ఆధ్యాత్మిక సింహం ఉద్భవించి 1893లో ప్రపంచ దేశాలకి మన నైతిక విలువలు తెలియజేసింది. ఆ సింహం మరెవరో కాదు, స్వామి వివేకానంద. ఆయన పుట్టిన దేశంలో పుట్టడమే మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఒక కుర్రాన్ని మేషారు అంటున్నాడు, ఒరే నువ్వు సిగరెట్లు కాల్చేస్తున్నావు, నేను మీ నాన్నకి చెప్తా అన్నాడు. మేషారు ఈ 10 రూపాయలు ఉంచుకుంటే మా నాన్నకి చెప్పొద్దు అన్నాడు. వాళ్ళ నాన్నంటే గౌరవమేమో అని వీడు అనుకుంటున్నాడు. అదేం లేదు మేషారు, మా నాన్నకి చెప్తే నా సిగరెట్లు కూడా మా నాన్న కాల్చేస్తాడన్నాడు. మాతృపితృ కృతాభ్యాసో గుణితామేతి బాలక నా గర్భచ్యుతి మాత్రేణ పుత్రో భవతి పండిత. అమ్మ కడుపు చీల్చుకొచ్చేంత మాత్రంలో ఎవడు పండితుడు కాదండి. అమ్మ లాలన, నాన్న పాలన ఇవి సక్రమంగా ఉండాలి. ఉంటే మనం వద్దన్న దేశం అదే బాగుపడుతుంది. అది లేకే మనం ఇప్పుడు పిల్లలు పాడయ్యారంటే 100% తల్లిదండ్రుల బాధ్యతమ్మా, 20% మాత్రం గురువులది. తల్లిదండ్రులు గురువులు ఏనాడైతే మారతారో ఆనాడు మళ్ళీ మన భారతీయ పునర్వైభవం వస్తుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ, అయ్యా మీకు ఒక చిన్న ప్రశ్న. ఎక్కడైతే ఈ విడాకుల కేసులు మనం అనుకుంటున్నామో అందులో ఖచ్చితంగా ఒక పార్ట్నర్ విదేశాల్లో ఉండి వచ్చినవాడు అవుతున్నాడు. బహుశా ఇది కూడా మనం అక్కడి నుంచి దిగుమతి తీసుకుంటున్నామో అని నాకు అనుమానంగా ఉంది. ఈ ఒక్కటి కొంచెం క్లారిఫై చేయండి. చక్కగా చెప్పారు. 2 దేశాలు, ఇప్పుడు భారతదేశంలో ఉన్నది అంతా మంచని కానీ ఇతర దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయి అన్నీ చెడు అని కానీ అనలేము. మేము ఎదగటానికి కారణం ఒకటి ఉంది. నిండైన సనాతన ధర్మాన్ని గుండెలో పదిలంగా పెట్టుకుని వెళ్ళాము. వెళ్ళి పాశ్చాత్య దేశాల్లో ఉన్న మంచిని తీసుకున్నాం. వాళ్ళు వర్క్ ఎథిక్ అయితేనేమి అటువంటిది తీసుకొని కష్టపడి శ్రమించాం. ఇక్కడుంటే మేము ఇక్కడ ఏ రకంగా ఉండేవాళ్ళమో మాకే తెలియదు. ఆ 2 దేశాల్లో ఉన్న మంచిని తీసుకొని ఎదిగాం. ఆ రకంగా కాకుండా ఇంకొక రకమైన ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు, లేదని అనలేను నేను. 2 దేశాల్లో ఉన్న చెడుని తీసుకొని ఇక్కడున్న చెడుని అమెరికాకి ఎగుమతి చేసుకొని అమెరికాలో ఉన్న చెడుని వీళ్ళు ఆస్వాదించి భ్రష్టు పట్టిన వారు కూడా ఉన్నారు. సో అది రెండు రకాలు ఉన్నారు. సో మంచిని ఎక్కడ వచ్చినా కూడాను దేశ సరిహద్దులకి నిమిత్తం లేకుండా, దేశ నామాలకి నిమిత్తం లేకుండా మంచిని తీసుకోండి ఎక్కడి నుంచైనా. అమెరికాలో నుంచి చాలా మంచి విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అమెరికా నుంచి మనం వ్యాలంటైన్స్ డే అని ఇంపోర్ట్ చేసుకున్నాం. అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏమిటో ఎంతమంది మన యూత్కి తెలుసు? సెయింట్ వ్యాలంటైన్ అనే ఒక సాధువు చలిలో వణుకుతూ నిద్రపోయే బిచ్చగాళ్ళు రోడ్డు పక్కన పడుకొని ఉంటే వాళ్ళ మీద కంబళ్ళు కప్పుతూ, అంటే ఎనానిమస్గా వాళ్ళని లేపేవాడు కాదు, ఎవరు కప్పారో తెలియదు, అట్లా సేవ చేసేవాడు. అతని పేరుతోటి సెయింట్ వ్యాలంటైన్స్ డే అన్నాడు. అంటే ఏంటంటే స్ప్రెడింగ్ ఆఫ్ అన్కండిషనల్ లవ్ అనేది దాని ధ్యేయం వ్యాలంటైన్స్ డే. అంత మంచి కార్యక్రమాన్ని ఇండియా తీసుకొచ్చి ప్రేమికుల దినం అని చెప్పి పాశ్చాత్య పోకడలతోటి నాశనం చేశారు. అమెరికాలో అది జరగదు. అమెరికాలో నిజమైన స్ఫూర్తితోటే వ్యాలంటైన్స్ డే జరుగుతుంది. మరి అమెరికా నుంచి వ్యాలంటైన్స్ డేని కాపీ చేస్తే వాళ్ళల్లో ఉన్న మెమోరియల్ డే అండ్ వెటరన్స్ డే ఎందుకు ఇండియాకి తెచ్చుకోరు? మన సైనికులు బార్డర్లో దేహాన్ని త్యాగం చేసి దేశం కోసం త్యాగం చేసిన అమరవీరుల్ని స్మరించుకోవడానికి ఒక రోజు లేదా మనకి? అమెరికాలో చేస్తారు మెమోరియల్ డే అని చెప్పి నేషనల్ హాలిడే, వెటరన్స్ డే అని నేషనల్ హాలిడే చేస్తారు. కాపీ చేస్తే మంచిని కాపీ చేయండి. అమెరికాలో అమెరికన్ ఎయిర్లైన్స్లో ఒక సోల్జర్ ఎవరన్నా యూనిఫామ్లో కనుక ఉంటే మైక్లో అనౌన్స్ చేస్తాడు, దేర్ ఈజ్ ఏ యూనిఫార్మ్డ్ సోల్జర్ ఆన్ బోర్డ్ అనగానే లేచి నుంచుంటాడు, అతని పేరు చెప్తారు, అనౌన్స్ చేస్తారు, అందరూ చప్పట్లు కొడతారు. అంతేకాదు ప్లేన్ ఆగిన తర్వాత ఫస్ట్ క్లాస్ని బిజినెస్ క్లాస్ని ఆపి ఆ సోల్జర్ని కిందకి దిగిన దాకా చప్పట్లు కొడతా పంపిస్తారు.
అదే సోల్జరు ఎకానమీ క్లాస్లో కూర్చొని ఉంటే బిజినెస్ క్లాస్లో సీట్ ఖాళీ ఉంటే అప్గ్రేడ్ చేసి వాలంటీర్గా అక్కడికి పంపిస్తారు. ఆ సోల్జర్ ఎయిర్పోర్ట్లో దిగంగానే వాలంటీర్ గ్రూప్ వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి డ్రింక్స్ ఇవన్నీ ఇస్తారు. ఇటువంటి సభ్య సంస్కారం మనకు ఎందుకు రావటం లేదు? మనం నాయకుల్ని వస్తుంటే వాళ్ళకి దండలు గంటలు ఎంతెంత పెద్ద దండలండి, మొయ్యలేని దండలు తయారు చేసి వాళ్ళని ఆహ్వానిస్తా ఎక్కడ లేని జనాలు తండోపు తండాలుగా వచ్చి ఇద్దరు తోలకొస్తున్నారో వాళ్ళు నిజంగా వస్తున్నారో ఎవరికి తెలియదు. అటువంటి ఇది చేస్తారే. ఒక సోల్జరు రైల్వే స్టేషన్లో దిగితే యూనిఫామ్ తోటి మనం పోయి వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నామా, వాళ్ళని గౌరవిస్తున్నామా? అటువంటి సంస్కృతిని మనం మంచి సంస్కృతిని ఎందుకు తీసుకెళ్ళలేదు? అమెరికాలో ప్రెసిడెంట్ ఇది స్పీడ్ లిమిట్ దాటితే పోలీసు వాడు టికెట్ ఇస్తాడు. అటువంటిది నేను అమెరికన్ నేవీలో పనిచేసేటప్పుడు యూనిఫామ్లో వెళ్తా స్పీడ్ చేస్తుంటే నన్ను ఆపి గో కేర్ఫుల్లీ ఆఫీసర్ అని చెప్పి వార్న్ చేసి పంపిస్తాడు టికెట్ ఇవ్వకుండా. అంటే నా యూనిఫామ్కి అంత గౌరవం ఇస్తాడనమాట. ప్రెసిడెంట్కి ఇవ్వని గౌరవం మిలిటరీ యూనిఫామ్కి ఇస్తాడు. ఈ సంస్కృతిని మనం ఎందుకు తెచ్చుకోము? అమెరికన్ పాశ్చాత్య దేశాల్లో చాలామంది ప్రెసిడెంట్స్, పొలిటీషియన్స్ మిలిటరీలో పనిచేసిన వాళ్ళు, ఆ డిసిప్లిన్ తోటి బయటకు వచ్చిన వాళ్ళు. ఐసెన్హోవర్ అయితేనేమి, చాలామంది కెనడీ అయితేనేమి, వీళ్ళందరూ వారిలో పనిచేసిన వాళ్ళు. మన దేశాల్లో ఎంతమంది మిలిటరీలో పనిచేసి పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రేపు ఎక్స్ మిలిటరీ పీపుల్ని నేను అడ్రస్ చేయబోతున్నాను టుమారో. ఇదే నేను అడుగుతుంది క్వశ్చను. మీరు మిలిటరీ వాళ్ళని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? వాళ్ళకి సభ్య సమాజంలోకి తీసుకొచ్చి లీడర్షిప్ రోల్స్ ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకురారు? అంతేగాని ఇది దేశాన్ని నాశనం చేస్తూ దేశం కోసం ఏమాత్రం పాటుపడకుండా వాళ్ళకున్న యోగ్యత ఏంటంటే వాళ్ళు బిజినెస్ పెట్టుకొని డబ్బులు సంపాదించుకొని ఒక 50 కోట్లు కనుక పడేస్తే వాడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కొంటాడనమాట. అదే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాలిఫోర్నియా స్టేట్లో జెర్రీ బ్రౌన్ అనే గవర్నరు $2 లక్షల ఖర్చు పెట్టాడు. ఏది స్టేట్ వైడ్ గవర్నర్స్ జాబ్. $2 లక్షల అంటే ఎంత అండి? $1,20,00,000. అతను పెట్టిన ఖర్చు $1,20,00,000. అతనికి ఈబే ఓనరు లేడీ 200 మిలియన్లు ఖర్చు పెట్టింది. అంటే ఎంత? దగ్గర 8 6 రెట్లు కోట్లు. 4800 crores ఖర్చు పెట్టింది. ఖర్చు పెడితే ఓడిపోయింది. 2000 కోట్లు పెట్టిన ఇది 200,000 పెట్టిన జెర్రీ బ్రౌన్ గెలిచాడు. అంత ఖర్చు పెట్టిన జనాలకి కోపం వచ్చింది. దే రివోల్టెడ్. నువ్వు ఏంటి ఈ పదవిని కొనదలుచుకున్నావా అని. మనం ఎందుకు చూపెట్టలేమో ఆ క్రోధం? మనం వీళ్ళందరూ పదవులు కొనుక్కుంటే ఎంపీస్, ఎమ్మెల్యేస్ వాళ్ళ పదవులను కొనుక్కొని డబ్బులు వెదజల్లి, సారాన్ని వెదజల్లి కొనుక్కుంటుంటే ప్రజల్లో ఎందుకు కోపం రావటం లేదు? అది రావాలి. అది ప్రతి ఒక్కరిలోనూ రావాలి. మన దేశం వీ హ్యావ్ టు టేక్ బ్యాక్ అవర్ కంట్రీ అనే నినాదం రావాలి. కింకరుడు కానిదే శంకరుడు కాడు అనే స్లోగన్ రావాలంటే నువ్వు దేశ నాయకుడు అవ్వాలనుకుంటే నువ్వు ముందర సేవ చెయ్యి, సేవ చేసిన వాళ్ళకే అవకాశం కల్పించాలి అనే నినాదం రావాలి. సాయిరామ్.